వీక్షకులందరికీ నమస్కారం. ఒక ప్రముఖ కంపెనీ CEO ముఖర్జీ ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీకి CEOగా ఉన్న వ్యక్తికి అన్ని రంగాల మీద మంచి పట్టుంటుంది. అలాంటి కీలకమైన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్తో ఆ వార్త వైరల్గా మారింది. 10+2 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చదువు కొనసాగించిన వారికన్నా కూడా అక్కడ చదువు నిలిపేసి టెక్నికల్ పనులు నేర్చుకున్న వారు ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు. డిగ్రీలు చదివి బీటెక్లు చేసి ఇంజనీరింగ్లు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఒకవేళ కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరకపోవడం వల్ల ఏదో ఒక ఉద్యోగంలో 15,000కి 20,000కి 25,000కి జాయిన్ అయిపోయి జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. ఎవరికో ఒకరికి నెలకి 4 లక్షలు 5 లక్షలకి ప్యాకేజీ వస్తే అది 100కి 2-3 ఉంటారు. మిగతా 98% మంది పరిస్థితి ఏంటి? అందుకే 10+2 తర్వాత చదువు బంద్ చేయండి, ఉపయోగపడే పనులు నేర్చుకోండి. 6 నెలల్లో నేర్చుకోవచ్చు. ప్రతిరోజు 3,000 4,000 5,000 సంపాదించుకోవచ్చు. మీరు సంపాదించుకోవడమే కాకుండా 10 మందికి కూడా ఉపాధి కల్పించవచ్చు అని ఆయన కొన్ని రంగాలని ఉదాహరించారు. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో డిగ్రీలు చదివినోడు 10,000కి 15,000కి దొరుకుతూ ఉన్నారు. కానీ పనిచేసే వ్యక్తులు రోజుకి 1,000 రూపాయలు కూలి లేనిది ఏ పని చేయడం లేదు. ఇక టెక్నికల్ వర్క్స్, ఎలక్ట్రీషియను, ప్లంబరు ఈ వర్క్స్ నేర్చుకున్న వాళ్ళు అయితే రోజుకు 2,000 3,000 ఈజీగా సంపాదించుకుంటారు. ఇక క్యాబ్ డ్రైవర్ల గురించి మనం ఎన్ని వీడియోలు వైరల్ అయినాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆ టెన్షన్ పడలేక చాలామందికి కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి క్యాబ్ సొంతగా కొనుక్కొని క్యాబ్ డ్రైవర్లుగా మారుతా ఉన్నారు. ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే పక్కన పెట్టి ఇంట్లో కొనుక్కోవచ్చు. ఎవరిది టెన్షన్ ఉండదు. ఆ విధంగా క్యాబ్ డ్రైవర్లు కూడా సొంత వెహికల్ అయితే నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. అది కేవలం ఒక భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అమెరికా, జర్మనీలో ఇల్లు క్లీన్ చేసేవారు ఆడి కార్ వేసుకొని వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అనే విషయాలు ఇటీవల ఒక వీడియోలో వైరల్గా మారాయి. అక్కడ 1 గంట పని చేస్తే $10, 2 గంటలు పని చేస్తే ఒక $30 సంపాదించుకోవడం. పని ఏది అనేది కాకుండా ప్రతి ఒక్కరు పనిని ప్రొఫెషనల్గా తీసుకోవడం, చేసే పనిని బట్టి అక్కడ మనిషిని తక్కువగా చూడడం అనేది జరగదు. భారతదేశంలో అలా కాదు. చదువుకున్నాడు ఏసీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసే సాఫ్ట్ ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నాడు. కష్టపడి పనిచేసే ఉద్యోగాలు, టెక్నికల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. దీంతో బాగా చదువుకొని డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి బీటెక్లు చేసిన వాడికేమో దొరికితే కొంతమందికి మంచి ప్యాకేజీ, లేదంటే వాడు బస్ స్టాండ్ అయిపోతాం. తాజాగా ఆస్ట్రేలియా నుంచి ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేశారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రారంభ వేతనం సంవత్సరానికి $60,000 ఉంటే అక్కడ ఎలక్ట్రీషియన్ సంవత్సరానికి $120,000 సంపాదిస్తూ ఉన్నాడు. వీకెండ్స్లో శనివారం ఆదివారం కూడా పనిచేసుకుంటే అతను సంవత్సరానికి $2 లక్షల ఈజీగా సంపాదిస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా 400 నుంచి 500% అంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ఈ టెక్నీషియన్స్ సంపాదిస్తూ ఉన్నారు. దానికి పెద్దగా చదువు అవసరం లేదు. 10+2 ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఆ తర్వాత ఆ ప్రభుత్వం ఉచితంగా అందించే శిక్షణ కనుక ట్రైనింగ్ తీసుకుంటే చాలు. 6 నెలలు 1 ఇయర్ కోర్సులు ఉంటాయి అంతే. అలాంటి కోర్సులు చేసిన వారికి బీభత్సమైన డిమాండ్, చేసినోడికి చేసినంత పని, ఆదాయం కూడా. మరో వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది. ఆస్ట్రేలియా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్గా మారి సొంతగా క్యాబ్ కొనుక్కొని డ్రైవర్గా మారి నెలకి $7 లక్షల సంపాదిస్తూ ఉన్నాను అని ఒక వ్యక్తి పెట్టిన వీడియో వైరల్గా మారింది. అంటే అక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది చాలా దేశాల్లో. ఇక ఆస్ట్రేలియాలో నిర్మాణ రంగం, మైనింగ్,
స్కిల్ వర్క్స్, ఆ పనులు చేసే లేబర్కి అత్యధిక వేతనాలు అందిస్తూ ఉన్నారు. శారీరక శ్రమ చేసే వారితో పోల్చితే నిర్దిష్టమైనటువంటి లైసెన్స్ కలిగి స్కిల్ కనుక ఉంటే, సర్టిఫైడ్ కనుక అయితే ఆ కార్మికులు విపరీతమైన డిమాండ్. లేబర్ ట్రేడ్ రంగాల్లో అత్యధికంగా సంపాదిస్తున్న కొన్ని ప్రధాన ఉద్యోగాలు సగటు ఆదాయం మనం పరిశీలిస్తే షాక్ అవుతాం. మైనింగ్ లేబర్, మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఆస్ట్రేలియాలో. బొగ్గ మైనింగ్, ఐరన్ ఓర్ మైనింగ్ విపరీతం. మైనింగ్ లేబర్ కనుక అయితే, అంటే క్రెయిన్ ఆపరేటర్స్, డంపర్ ఆపరేటర్స్, ట్రక్ ఆపరేటర్లు కనుక అయితే సంవత్సరానికి $130,000, అంటే మన డబ్బులో సంవత్సరానికి 60 లక్షల రూపాయలు. ఆస్ట్రేలియాలో మైనింగ్ రంగానికి భయభత్సమైన మార్కెట్ ఉంది. స్కిల్ ఉంటే చాలు భారీగా చెల్లిస్తారు. ఇక ఎలక్ట్రీషియన్లో ఆదాయం సంవత్సరానికి $85,000 నుంచి $115,000. ఇళ్లలో వైరింగ్ చేయటం, ఇండస్ట్రీస్లో వైరింగ్ చేయటం, కరెంటు పనులు తెలిస్తే చాలు. అత్యధిక వేతనం, గౌరవం కూడా. కష్టపడి పనిచేస్తున్నారు కదా అని వారిని అగౌరవంగా చూడడం అనేది ఆ దేశాల్లో లేదు. భారతదేశంలో వాడు చేసే పనిని బట్టి విలువనిస్తూ ఉంటారు. ఇక ఇళ్లలో పనిచేసేవాళ్ళు, పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, కరెంటు పనులు చేసేవారికి బీభత్సమైన డిమాండ్ ఉంది. ఇక ప్లంబర్లు, వారి ఆదాయం చెప్పే పనే లేదు. 80,000 నుంచి $110,000. ఇక డ్రైనేజ్ వర్క్స్ చేసేవారు, సర్టిఫైడ్ ప్లంబర్లు కనుక అయితే విపరీతమైన డిమాండ్. కార్పెంటర్లకి, బ్రిక్లేయర్లు వేసేవారికి వారికి సంవత్సరానికి $95,000. ఎవరికి కూడా మీరు పరిశీలించినట్లయితే సంవత్సరానికి $85,000 తక్కువ లేనే లేదు. జీతానికి చేరినా కూడా పని చేసుకునేవాడికి, సొంతగా చేసుకునేవాడికి ఇక కావాల్సినంత డిమాండ్. ఇక బ్రిక్లేయర్లు, ఈ కన్స్ట్రక్షన్ పనుల్లో పనిచేసే వాళ్ళకి $95,000 సంవత్సరానికి. కార్పెంటరీ, ఇటుకల నిర్మాణం, ఈ సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో అయితే బిగ్ బిల్డ్, పెద్ద ప్రాజెక్టుల్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. సివిల్ కన్స్ట్రక్షన్ లేబర్ దొరకడం లేదు. గంటకే $35 నుంచి $55 కూడా చెల్లిస్తా ఉన్నారు. ఏదో పార్ట్ టైంలో 2 గంటలు చేసిపోతే $30 ఇవ్వడం కాదు, గంటకి $50, $55 చెల్లించి మ్యాన్ పవర్ని తీసుకుంటా ఉన్నారు. రోడ్లు, వంతెనలు, బిల్డింగ్ల నిర్మాణాలు, ఆ ప్రాంతాల్లో యంత్రాలు, అంటే మనం చెప్పుకున్నాం ఇప్పటికే ఆపరేటర్స్, వారికి బీభత్సమైన డిమాండ్. ట్రేడ్ అసిస్టెంట్ ఆదాయం గంటకి $52, అంటే 3,000 గంటకి. ఇక అనుభవం బాగా ఉన్న ఎలక్ట్రీషియన్లో, మెకానికల్ కనుక అయితే వారికి మంచి వేతనాలు లభిస్తూ ఉన్నాయి. సొంతగా పనిచేసుకునే వాళ్ళకు కూడా కావాల్సినంత డిమాండ్. అయితే అక్కడ ఇచ్చే వైట్ కార్డు, అక్కడ ఆ ప్రభుత్వం అందించే కోర్సులు పూర్తి చేసిన వారికి వైట్ కార్డు ఇస్తారు. ఆ కార్డు కనుకుంటే ఇక తిరగలేదు. భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులే వస్తూ ఉన్నాయి. చదువుకున్నవాడు కన్నా కూడా స్కిల్ వర్క్ నేర్చుకున్నవాడు పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉన్నాడు. ఎవడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అతను వర్క్ చేసుకుంటూ మరో 4గురికి కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.